యూట్యూబ్ లో డైలీ వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది? చాలా క్రియేటర్స్ కి ఇదే క్వశ్చన్ అండి. యూట్యూబ్ లో డైలీ వీడియో అప్లోడ్ చేస్తే ఎంత వ్యూస్ వస్తాయి, లేదా వ్యూసే రావా, లేదా వీక్లీ వీడియో అప్లోడ్ చేయాలన్నా, లేదా మంత్లీ వీడియో అప్లోడ్ చేయాలన్నా, ఇదే క్వశ్చన్ ఉంది అనమాట. సో డైలీ వీడియో అప్లోడ్ చేస్తే అల్గోరిథం ఎలా పనిచేస్తాయి అంటే, డైలీ వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటది. బట్ ఇక్కడ మనకి ఏంటిదంటే వీక్లీలో మనకు 7 days ఉంటాయండి. 7 days లో మనకు 7 వీడియోస్ కింద అప్లోడ్ చేసినాం అనుకోండి, సో మనకి ఎంత వ్యూస్ వస్తున్నాయండి? లేదా 1K, లేదా 2K, లేదా 200, లేదా 400 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా. సో అంతకు మించి వ్యూస్ వస్తలేవు. లేదు ఒక వీడియో వైరల్ అవుతుంది అనుకుంటే, ఆ వీడియో వైరల్ అవుతుందంటే సో మనం నెక్స్ట్ డే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఈ రోజు మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, దానికి ఒక 1K, 2K, 3K, 4K ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మార్నింగ్ వరకు ఒక 5K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఇంకా మార్నింగ్ మనం ఏం చేస్తామంటే ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాం. ఈ నైట్ మనం వీడియో అప్లోడ్ చేసేసాం, దానికి 5K వ్యూస్ వచ్చేసినాయి. సో మార్నింగ్ ఇంకొక వీడియో అప్లోడ్ చేసేస్తాం. మార్నింగ్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే, సో ఈ వీడియో అనేది డౌన్ అయిపోతుంది, ఈ వీడియోకి పుష్ చేస్తామంట యూట్యూబ్. సో ఈ వీడియో రన్ అవుతున్నది కదా, ఈ వీడియో మనం అప్లోడ్ చేయొద్దు. సో ముందు మాట్లాడుకుందాం ఏంటిది అనేది. ముందు చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. డైలీ వీడియో అప్లోడ్ చేయాలన్నా వద్దా, అండ్ వీక్లీ వీడియో అప్లోడ్ చేయాలన్నా వద్దా, అండ్ మంత్లీ వీడియో అప్లోడ్ చేయాలన్నా వద్దా, ఏమైనా లాభం ఉందా, ఏమైనా నష్టం ఉందా, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కంప్లీట్లీ వీడియో ఫుల్ చూసేయండి. సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో మొత్తం వీడియో చూసేయండి, మీకే డౌట్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో మొత్తం చెప్పేస్తాను, A to Z చెప్పేస్తాను. అంటే డైలీ వీడియో అప్లోడ్ చేయాలన్నా, మంత్లీ అప్లోడ్ చేయాలన్నా, అండ్ వీక్లీ అప్లోడ్ చేయాలన్నా, సో 1 day గ్యాప్ ఇచ్చి 1 day వీడియో అప్లోడ్ చేయాలన్నా, ఇలా మొత్తం చాలా క్రియేటర్స్ కి అయితే డౌట్ ఉంది. కాబట్టి ఈ రోజు మొత్తం డౌట్ అయితే క్లియర్ చేస్తాను. సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను, సో మొత్తం చూసేయండి అనమాట. ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత కష్టపడి రీసెర్చ్ చేసి, నేను టాపిక్ రీసెర్చ్ చేసి కష్టపడి మీ ముందట వీడియో చేస్తున్నా గైస్. కంప్లీట్లీ లైక్, ఒక ఫింగర్ తో లైక్ అయితే తీసుకోండి. సో వీడియో మొత్తం చూస్తున్నారు, ఒక లైక్ మాత్రం ఇస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోకపోతే కానీ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, ఫింగర్ తో లైక్ ఇచ్చుకోండి. కింద హైప్ వస్తే ప్రేమతో హైప్ కూడా చేసుకోండి అన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి. అండ్ ఓన్లీ 59 రూపీస్ మెంబర్షిప్ ఉందండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. సో నా తరఫు నుండి బెనిఫిట్స్ అంటే మా హోల్ టీం ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అండ్ దాంతో పాటు నా ఛానల్లో ప్రమోషన్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అన్నా అనుకుంటే, నా వీడియోస్ ఏవైతే లాక్ ఉంటాయో అవి అన్లాక్ చేసుకోవాలంటే 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట. సో అందులో ఏముంటాయంటే, సో మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, అండ్ 1 month లో మానిటేషన్ ఎలా చేసుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, మొత్తం సీక్రెట్ ట్రిక్స్ అయితే చెప్పిన. సో అది తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి 599 ఉంది అనమాట. సో 599 అంత అమౌంట్ ఎందుకు అనుకుంటే, సో నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. సో కాల్ చేయొచ్చు, వాట్సాప్ లో చాట్ చేయొచ్చు. సో మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను కంప్లీట్లీ నిద్రపోను అనమాట. ఎందుకోసం అంటే, మీరు 599 మెంబర్షిప్ తీసుకుంటారు కదా, సో మీ ఛానల్ కి నేను గైడ్ చేస్తాను. గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తున్నారు, సో కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తారు, సో తెలియదు కదా, మొత్తం గైడ్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబరే దొరుకుతుంది, అక్కడ మీరు కాల్ చేయొచ్చు, అండ్ వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, మొత్తం చేయొచ్చు. సో ఫెసిలిటీ ఉంది కాబట్టి, నా నెంబరే దొరుకుతుంది కాబట్టి, సో 599 పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి గాయస్. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు, సో కొత్తగా ఛానల్ పెడతారు కదా, సో ఇక్కడ కొత్తగా ఛానల్ పెట్టింది. ఎగ్జాంపుల్ కోసం ఈ బాక్స్ అనుకుందాం. ఈ బాక్స్ అనుకుంటే మీరేం చేస్తారంటే, ఈ బాక్స్ లో వీక్లీలో 7 days ఉంటాయండి. 7 days లో మనం 7 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. ఓకే, 7 వీడియోస్ అప్లోడ్ చేసినామా. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసినాం, ఈ వీడియో అప్లోడ్ చేసినాం, ఈ వీడియో అప్లోడ్ చేసినాం, ఈ వీడియో అప్లోడ్ చేసినాం, అన్ని వీడియో అప్లోడ్ చేసినాం అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ 150 వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ 200 వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ 400 వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ 1K వ్యూస్ వచ్చినాయి. ఈ మధ్యలో ఈ మిడిల్ భాగంలో సో మనకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎంత? 5K వ్యూస్ వచ్చినాయి. రాతో రాత్ మనకు 5K వ్యూస్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం, ఈ రాతో రాత్ మనకు థర్స్డే అనుకుందాం, 5K వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ డే మనం ఏం చేసినాం అంటే, మార్నింగ్ లేవగానే సో వీడియో రెడీ చేసుకున్నాం అంటే డైలీ వీడియో అప్లోడ్ చేయాలి కదా. మనకు ఒక థాట్ ఏముంటుంది అంటే, డైలీ వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఆడియన్స్ వెయిటింగ్ లో ఉంటారు కాబట్టి మనం డైలీ వీడియో అప్లోడ్ చేయాలి. సో మనకు ఒక థాట్ ఉంటాయి అనమాట. మనం ఇక్కడ డైలీ వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, క్వాలిటీ ఇవ్వలేం, ఆడియన్స్ కి క్వాలిటీ ఇవ్వలేం. లేదా 1 day గ్యాప్ ఇచ్చి 1 day వీడియో అప్లోడ్ చేస్తామంటే అలా క్వాలిటీ ఇవ్వగలుగుతాం, అంటే వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా కానీ సో క్వాలిటీలో ఇవ్వగలుగుతాం అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు డైలీ వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తారు అనమాట. అంటే రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తారో అలాగే అప్లోడ్ చేస్తారు అనమాట. అంటే క్వాలిటీ ఇవ్వలేరు అనమాట. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు థర్స్డే 5K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, 5K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, అంటే థర్స్డే 5K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్రైడే మనం వీడియో అప్లోడ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఫ్రైడే వీడియో అప్లోడ్ చేయాలి. ఎందుకోసం అంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనకు ఏదైతే బ్యాక్లాగ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో, థర్స్డే ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో దానికి 5K వ్యూస్ వచ్చినాయి. మార్నింగ్ ఇంకొక వీడియో రెడీ చేసుకోవటం ఏ టైంకో ఆ టైంకో మనం వీడియో అప్లోడ్ చేయటం, పబ్లిక్ చేయటం.
సో ఈ వీడియో పుష్ చేస్తుంది, యూట్యూబ్ ఈ వీడియో పుష్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వీడియో అనేది సో ఆగిపోతాయి అనమాట. సో ఎంత వ్యూస్ వచ్చినాయో అంతకే ఆగిపోతాయి అనమాట. ఏది ఇప్పుడు థర్స్డే ఏదైతే వీడియో అప్లోడ్ చేసినామో ఆ వీడియో మాత్రం ఆగిపోతాయి అనమాట. ఈ వీడియో రన్ అవుతుంది. ఇన్ కేస్ ఈ వీడియో బాగుంటే ఇది కూడా పుష్ అవుతాయి అనమాట. సో అట్లా మనం డైలీ వీడియో అప్లోడ్ చేస్తే ఈ వీడియో ఆగిపోతుంది, ఈ వీడియో రన్ అవుతాయి అనమాట. సో అట్లా లేదు మీరు వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే సో అది చాలా గ్యాప్ అవుతుంది. 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే వీడియో అప్లోడ్ చేస్తే అలా బాగుంటది. నేనైతే నా ఉద్దేశం అలా అనుకుంటున్నా. సో యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తాయి అంటే ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే 90 డేస్ అంటే 90 డేస్లో సో 90 వీడియోస్ అప్లోడ్ చేసింది అనుకుంటే 100 to 100%, 500% కూడా చెప్తున్నాను అనమాట. సో ఈ 90 వీడియోస్ అప్లోడ్ చేసింది అనుకోండి, ఇంకా లోపలనే మీ వీడియో వైరల్ అయిపోతుంది అనమాట. అంటే మీ ఛానల్ వైరల్ అయిపోతుంది. సో ఛానల్తో పాటు మానిటైజేషన్ కూడా అయిపోతుంది. విత్ ఇన్ మీకు 90 డేస్ నేను గెట్ చేస్తున్నాను అనమాట. లోపలనే అయిపోవచ్చు. లేదు మీరు అంటే యూట్యూబ్ ప్రకారం నడుస్తే 90 డేస్లో వైరల్ అయిపోతుంది మీ ఛానల్. లేదు మీరు 90 డేస్ ప్లేస్లో మీరు అండ్ చూడండి 900 వీడియోస్ అప్లోడ్ చేసిన, సో 900 వీడియోస్ అప్లోడ్ చేసిన మనకు మానిటైజేషన్ కాదు, వైరల్ కాదు. ఎన్ని వీడియోస్ అని అప్లోడ్ చేయండి, 900 9,000 కూడా అప్లోడ్ చేయండి, 9,000 కూడా అప్లోడ్ చేయండి, వీడియో వైరల్ కాదనమాట. ఎందుకు వైరల్ కాదంటే సో ఇక్కడ మనకు యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి మీరు 900 వీడియోస్ అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, సో వైరల్ అవుతలేవు, వీడియోస్ వైరల్ అవుతలేవు, మానిటైజేషన్ కావాలి. ఇప్పుడు చూడండి చాలా క్రియేటర్స్ ఉన్నారు, 900 కాదు కదా 2000 వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో వాళ్ళది కూడా మానిటైజేషన్ కాలేదు. ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తారు, మానిటైజేషన్ ఎలా అవుతాయండి? సో ఇక్కడ మనకి యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే మీకు చూపిస్తాను. సో 90 డేస్ ఛాన్స్ ఇచ్చింది మనకు, 90 డేస్ ఛాన్స్ ఇచ్చింది. ఎందుకోసం అంటే ఈ 90 డేస్లో మీ ఛానల్ వైరల్ అయిపోతుంది అండ్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది అని మనకు యూట్యూబ్ మనకు అల్గోరిథం కంప్లీట్గా చెప్తాయి అనమాట. నేను కూడా ఖుద్ చెప్తున్నాను అనమాట. 90 డేస్ వర్క్ చేయండి, 90 వీడియోస్ అయితే పక్కా అప్లోడ్ చేయండి. సో ఎలా ఉండాలంటే మీకు చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. ఇక్కడ వైట్ లిస్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ అనలిటిక్స్ ఉందా, దీనికి సెలెక్ట్ చేస్తాను. చూడండి మీకు చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. చూడండి మనకి ఇక్కడ సో మనకు 20 డేస్ది మనకి ఎంత చూపిస్తుంది. ఇది కొత్త ఛానల్ చూడండి 17K చూపిస్తుంది అనమాట. సో 17.8K ప్లస్ చూపిస్తుంది అనమాట, అట్లా చూపిస్తుంది. సో దీనికి మనకు ఇంప్రెషన్ ఎంత పంపింది విత్ ఇన్ మనకు 28 డేస్లో ఇంప్రెషన్ ఎంత పంపింది మీకు చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ సో 677 వాచ్ టైం వచ్చేసింది. అండ్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 123 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. అండ్ ఇక్కడ చూడండి కంటెంట్లు వెళ్ళిపోయి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు ఇంప్రెషన్ ఎంత పంపింది మీకు చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి ఇంప్రెషన్ చూసుకుంటే 3 lakh ప్లస్ ఇంప్రెషన్ పంపిండు. విత్ ఇన్ నాకు 28 డేస్లో 3 lakh ఇంప్రెషన్ పంపిండు. సో కొత్తగా ఉన్న వాళ్ళకు కూడా కంప్లీట్ చూడండి గాయ్స్. ఇక్కడ కొత్తగా ఛానల్ పెట్టారు, ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టారు. సో ఒక్క వీడియో రెడీ చేసుకొని పెట్టుకున్నారు. జాగ్రత్తగా వినండి, కంప్లీట్లీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఉపయోగపడితే లైక్ మాత్రం ఇచ్చుకోండి. సో ఎందుకోసం అంటే మీ ఛానల్ చూడండి కొత్తగా క్రియేట్ చేశారు, ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేశారు. సో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఓకే, ఒక వీడియో అప్లోడ్ చేసిస్తే మనకు ఇంప్రెషన్ ఎంత అవుతుందండి? ఒక 10 మెంబర్స్ లేదా 20 మెంబర్స్ లేదా 30 లేదా 50 కంప్లీట్లీ పంపుతాడు అనమాట. సో ఈ పీపుల్ దగ్గరికి పంపిన వీడియో ఏదైతే ఇంప్రెషన్ పంపుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఆల్రెడీ వెళ్తుంది కదా, 50 మెంబర్స్ దగ్గరికి వెళ్తుంది కదా. ఆ వీడియోకి క్లిక్ చేయాలన్న వద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ క్లిక్ చేస్తే ఇంకా పీపుల్ దగ్గరికి పంపుతారు అనమాట. యూట్యూబ్ అల్గోరిథం అలాగే పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఒక వీడియో అప్లోడ్ చేసేసారు. చూడండి ఒక వీడియో అప్లోడ్ చేసేసారు. సెకండ్ డే ఇంకొక వీడియో అప్లోడ్ చేశారు. సెకండ్ డే అనమాట, లేదా థర్డ్ డే కూడా అనుకుందాం. థర్డ్ డే ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో ఇక్కడ మనకు 50 మెంబర్స్కి ఇంప్రెషన్ పంపింది. అండ్ ఇక్కడ మనకు కొద్దిగా వ్యూస్ ఎక్కువ వచ్చినాయంటే, అండ్ ఇక్కడ మన ఫస్ట్ వీడియోకు ఎంత వ్యూస్ వచ్చినాయో ఒక 5, 10, 20, 30 ఇట్లా వ్యూస్ వస్తాయి కదా. సో దాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇంప్రెషన్ సో ఒక 100 పీపుల్ దగ్గరికి పంపుతారు అనమాట. సో అట్లా పంపితే అండ్ ఇంకొక వీడియో మీరు అప్లోడ్ చేసేస్తారు 4th, 5th డే అనమాట. 5th డేకు అండ్ 150 పీపుల్ దగ్గరికి పంపుతారు అనమాట ఇంప్రెషన్. సో ఇట్లా పంపుతూ ఉంటాడు అనమాట. మీరు 90 డేస్ కింద వర్క్ చేసిండ్రు అనుకోండి, ఎగ్జాక్ట్లీ 90 డేస్ కింద వర్క్ చేసిండ్రు అనుకోండి, మీ ఛానల్ గ్రో అయిపోతుంది. అప్పుడే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. కంప్లీట్లీ గ్యారంటీ ఇస్తున్నా గాయ్స్. సో ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే, సో ఇక్కడ చూడండి నాకు చూడండి కొత్త ఛానల్ ఎంత ఉన్నారు సబ్స్క్రైబర్స్, 222 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 3 lakh పీపుల్ దగ్గరికి ఇంప్రెషన్ పంపిండు. సో ఎంత వ్యూస్ వచ్చినాయి? అంతమంది నుండి 17K వ్యూస్ వచ్చినాయి అనమాట. వాళ్ళు క్లిక్ చేయాలన్న వద్దా అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి మనకు 17K పీపుల్ అయితే నాకు క్లిక్ చేసి చూసిండ్రు అనమాట. సో 3 lakh పీపుల్ దగ్గర నుండి 17K పీపుల్ అయితే క్లిక్ చేసి చూసిండ్రు అండ్ ఇంప్రెషన్ అయితే ఇంత పంపిండు అనమాట. సో అట్లా మీరు చూడండి, నీకు బ్యాక్ చూపిస్తాను.
222 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ చూడండి విత్ ఇన్ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు చూపిస్తా ఏంటిదంటే లైవ్ ప్రూఫ్ చూడండి. డైలీ వీడియో అప్లోడ్ చేయాలన్నా కొత్తగా ఉన్న వాళ్ళైతే చూడండి ఈ బాక్స్ అనుకుందాం. ఇది బాక్స్ అన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ డే ఒక వీడియో అప్లోడ్ చేశారు. వీక్లీలో 7 days ఉంటాయి కదా, ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో ఇక్కడ మనకు ఇంకొక డే గ్యాప్ ఉంటుంది అనమాట. ఇంకొక డే అనేది ఇక్కడ వీడియో అప్లోడ్ చేయాలి. ఈ డే గ్యాప్ ఇవ్వాలి, ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేయాలి. నా ఉద్దేశం అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ వీడియోలో క్వాలిటీ ఉండాలన్నమాట. ఆడియన్స్ ఎంగేజ్ కావాలి. డైలీ ఎలా వీడియో అప్లోడ్ చేస్తారో అలాగే వస్తుంది అనుకోండి, ఆడియన్స్ చూడాలన్నమాట. మీరు ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసేసి ఆడియన్స్ కు చూపించిండ్రు అనుకోండి, వీడియో చూపించిండ్రు అనుకోండి, 100% డైలీ వీడియో అప్లోడ్ చేస్తే కూడా నడిచిపోతుంది అనమాట. సో గ్యాప్ ఇవ్వకుండా నడిచిపోతుంది. ఎందుకోసం అంటే ఒక్క వీడియో అప్లోడ్ చేసింది అనుకోండి, విత్ ఇన్ మనకు 1 hourలోనే 3K 4K 5K ఇట్లా వ్యూస్ వచ్చేస్తాయి, కంప్లీట్లీ వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో అట్లా మీరు డైలీ వీడియో అప్లోడ్ చేసినా పర్వాలేదు. అంటే క్వాలిటీ బాగుండాలి. క్వాలిటీ బాగుంటేనే వ్యూస్ వస్తాయి అనమాట. చూడండి నేనేం చేస్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ ఖాళీ వదిలేసారు, ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ ఖాళీ వదిలేసారు, ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ ఖాళీగా వదిలేసారు అనమాట. సో వీక్లీలో మనకు 4 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మిగతా 3 days అనేది ఖాళీ వదిలేస్తాం. ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా ఏంటిదంటే ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తుంది ఈ బాక్స్ ఇంకా వేస్తా. సో ఇక్కడ మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు మనకు 5K వ్యూస్ వచ్చినాయా లేదా అండ్ 500 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. సెకండ్ డే వీడియో అప్లోడ్ చేశారు అంటే కంటిన్యూ అప్లోడ్ చేశారు. అండ్ థర్డ్ డే వీడియో అప్లోడ్ చేశారు. థర్డ్ డే అనేది సో ఒక 10K వ్యూస్ పెరిగిపోయింది అనుకుందాం. 10K అయింది. రాత అనేది మనకు 10K వ్యూస్ వచ్చేసినాయి. సో 10K వ్యూస్ వచ్చిన తర్వాత మనం ఒక డే ఆగాలి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత అండ్ థర్డ్ డే అనేది ఇక్కడ గ్యాప్ ఇచ్చిన తర్వాత అండ్ ఫ్రైడే అనేది ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఎందుకోసం అంటే ఈ డే అనేది గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకు ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ పంపుతుంది అనమాట. లేకుంటే మనం ఇక్కడ వీడియో చేసినాం అనుకోండి, సో ఈ వీడియో ఆగిపోతుంది. 10K వ్యూస్ వచ్చింది ఆగిపోతుంది అండ్ ఈ వీడియో రన్ అవుతుంది. ఫ్రైడే ఏదైతే వీడియో అప్లోడ్ చేసినామో లేదా థర్స్డే ఏదైతే వీడియో అప్లోడ్ చేసినామో ఆ వీడియో రన్ అవుతుంది. సో ఈ వీడియో 10K వచ్చింది ఆగిపోతుంది అనమాట. సో అట్లా మీరు కంటిన్యూ వీడియో అప్లోడ్ చేయండి. కంటిన్యూ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఆ డే మాత్రం ఆగండి. సో ఆగిన తర్వాత సెకండ్ డే లేదా థర్డ్ డే వీడియో మళ్ళీ షూట్ చేసి అప్లోడ్ చేయండి అనమాట. నా ప్రయత్నం అదే అండి. సో ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తున్నాయో ఆగండి, ఒక 1 day ఆగండి. 1 day ఆగిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ చేయండి అనమాట. లేదు కంటిన్యూ వ్యూస్ వస్తలేవంటే కంటిన్యూ వీడియో అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో క్వాలిటీ మెయింటెనెన్స్ చేయండి. ఆడియన్స్కి ఏం కావాలండి? క్వాలిటీ కావాలి, వీడియో ఎడిటింగ్ కావాలి. ఆడియన్స్కు వీడియో ఎడిటింగ్ ఉంటేనే బాగుంటుంది అనమాట. మీరు క్వాలిటీ ఇవ్వకుంటే ఆడియన్స్ క్లిక్ చేసి చూడరనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. డైలీ అప్లోడ్ చేస్తారా, వీక్లీ అప్లోడ్ చేస్తారా, మంత్లీ అప్లోడ్ చేస్తారా, యువర్ చాయిస్ అనమాట. సో డైలీ అప్లోడ్ చేస్తే క్వాలిటీ ఉండాలన్నమాట. లేదు 1 day గ్యాప్ ఇచ్చి 1 day ఇస్తా అంటే సో మనం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఎలా వీడియో అప్లోడ్ చేయాలి థింకింగ్ చేస్తాం. ఒక స్క్రిప్ట్ రఫ్గా రైట్ చేసుకుంటాం. ఏ టాపిక్ ఎక్కడ మాట్లాడి మనం డైరెక్ట్ అంటే సో థింకింగ్ చేస్తాం అనమాట. 1 day గ్యాప్ ఇచ్చి 1 day చేస్తాం కదా, సో మనం థింకింగ్ చేసి వీడియో షూట్ చేస్తామన్నమాట. సో ఎక్కడ పెట్టాలి, ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలి మొత్తం షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అప్పుడు మనం సో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఫలితం వస్తుంది అనమాట. అయితే వీడియో అప్లోడ్ చేసామో డైరెక్ట్లీ మనకు రాతో 10K 20K 30K 40K 1 lakh కూడా రావచ్చు అనమాట. వెంటనే మానిటైజేషన్ కూడా కావచ్చు. సో ఇట్లా కంప్లీట్లీ మీ ఇష్టం. డైలీ అప్లోడ్ చేస్తారా, వీక్లీ అప్లోడ్ చేస్తారా అంటే ఆడియన్స్కు క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఉంటేనే ఆడియన్స్ చూస్తారని నా ప్రయత్నం. నేను చెప్పే ప్రయత్నం ఇదండి. సో మీకు వేరే అనిపించచ్చు, అన్న మీరు ఇలా చెప్తున్నారు, మేము డైలీ వీడియో అప్లోడ్ చేస్తాం, మాకు డైలీ వ్యూస్ వస్తున్నాయి కదా, సో ఇట్లా మీరు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. సో మీకు వ్యూస్ వస్తే ఓకే, డైలీ అప్లోడ్ చేయండి. క్వాలిటీ కావాలి కదా ఆడియన్స్కి. క్వాలిటీ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు కదా. మీకు చూస్తున్నారంటే ఓకే అప్లోడ్ చేయండి, ఏం కాదు. సో అట్లా అనమాట. సో ఇట్లా మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయాలా, వీక్లీ అప్లోడ్ అయినా మీ ఇష్టం. క్వాలిటీ ఒకటి ఆడియన్స్కి ఇచ్చినా డైలీ వీడియో అప్లోడ్ చేసినా పర్వాలేదు అనమాట. అంటే వ్యూస్ వస్తాయి అనమాట. వ్యూస్ రాకుంటే ఏదైతే వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అంటే ఈ వీక్లీ మధ్యలో ఏదైతే వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఆ వీడియోకి వ్యూస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఆగండి అండ్ థర్డ్ డే వీడియో అప్లోడ్ చేయండి అనమాట. నేను అది చెప్పే ప్రయత్నం. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.